నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 మార్చిలో రిలీజ్ చేసిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు 5వ లెసను జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. మన వీడియోలో ప్రతిదీ కంటెంటు, మెథడాలజీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి. కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత హయ్యర్ సెకండరీ విద్య 1964లో కొఠారి కమిషన్ దేశమంతటా కూడా 10+2+3 ఈ విద్యా విధానాన్ని సూచించి పాఠ్య ప్రణాళికను పునర్వ్యవస్థీకరించాలి అని కొఠారి కమిషన్ పేర్కొంది. ఇప్పుడు 1964లో కొఠారి కమిషను 10+2+3 విద్యా విధానాన్ని సూచించింది. అంతేకాకుండా పాఠ్య ప్రణాళికను పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పేసి పేర్కొంది. 5వ పంచవర్ష ప్రణాళిక అంతానికి ఈ విధానము ప్రవేశపెట్టాలి. ఏ విధానం 10+2+3 ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని 5వ పంచవర్ష ప్రణాళిక అంతానికి టార్గెట్ పెట్టడం జరిగింది. +2 దశ పాఠశాలకు అనుబంధంగా ఉండాలి అని కూడా సూచించింది. +2 ఇంటర్మీడియట్ అనేది పాఠశాలకు అనుబంధంగా ఉండాలని కొఠారి కమిషన్ సూచించింది. ఈ పథకంలో 2 రకాల కోర్సులు ఉంటాయి. అవేంటి? అకాడమిక్ కోర్సులు, వృత్తి సంబంధ కోర్సులు. చదువు పూర్తి చేసి పాఠశాల నుండి నిష్క్రమించిన వారిలో 50% మందిని వివిధ రంగాలకు మళ్లించడం హయ్యర్ సెకండరీ విద్య ద్వారా సాధ్యం అని కొఠారి కమిషన్ పేర్కొంది. ఏముంది అంటే, ఎవరైతే పాఠశాల పూర్తి చేసి ఉంటారో ఆ పాఠశాల పూర్తి చేసి నిష్క్రమించిన వారిలో 50% మందిని వివిధ రంగాలకు మళ్లించడం అనేది హయ్యర్ సెకండరీ విద్య ద్వారానే సాధ్యమని కొఠారి కమిషన్ పేర్కొంది. తర్వాత ఓపెన్ స్కూల్స్ ఉన్నత విద్య లేదా వృత్తి సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం కల్పించే నిమిత్తము ప్రత్యామ్నాయ విధానమే సార్వత్రిక విద్యా విధానం. ఉన్నత విద్య కానీ లేదా వృత్తి సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం కల్పించే నిమిత్తము ప్రత్యామ్నాయ విధానమే సార్వత్రిక విద్యా విధానం, ఓపెన్ స్కూల్స్ అనేవి. విద్యార్థికి ఈ యొక్క ప్రాంతంలో రేడియోలు, టీవీలు, వీడియో, చలనచిత్రాలు, ముద్రిత సామాగ్రి ద్వారా విద్య అందించబడుతుంది. గైడెన్స్ ఇవ్వడానికి కూడా అనుబంధం పొందిన ట్యూటర్లు, కౌన్సిలర్లు ఉంటారు ఓపెన్ స్కూల్స్లో. అదేవిధంగా బ్రిడ్జ్ స్కూల్స్ ఎందుకు? బడి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ బడి ఈడు ఉన్న పిల్లలను బడిలో చేర్చుకోవడానికి ఈ బ్రిడ్జ్ స్కూల్స్ అనేవి ఉద్దేశించబడ్డాయి. అందరికీ విద్య అందరి బాధ్యత, అందరికీ విద్య అందరి బాధ్యత చేయబడిన పథకమే ఈ బ్రిడ్జ్ స్కూల్స్ పథకం. తర్వాత మూల్యాంకనం. పరీక్షలకు పర్యాయ పదంగా ఈ మూల్యాంకనం అనేది భావించబడుతుంది. బోధనా పరీక్షలు ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. బోధన, పరీక్ష ఇవి ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉత్తమ విద్యాభ్యాసానికి పరీక్ష ఒక సాధనంగా ఉండాలే కానీ గమ్యంలా ఉండరాదు. ఉత్తమ విద్యా అభ్యాసానికి పరీక్ష అనేది ఒక సాధనగా ఉండాలి కానీ గమ్యంలా ఉండకూడదు. అంతర మూల్యాంకనాన్ని విద్యా సంపద కొలవడానికి, బోధనా పద్ధతులు మెరుగుపరిచి విద్యాభివృద్ధికి కృషి చేయడానికి చేపట్టాలి. అంతర మూల్యాంకనాన్ని ఎందుకు చేపట్టాలంటే విద్యా సంపద కొలవడానికి, బోధనా పద్ధతులను మెరుగుపరిచి విద్యాభివృద్ధికి కృషి చేయడానికి అంతర మూల్యాంకనాన్ని చేపట్టాలి. ఇక్కడ పాఠశాల అంటే ఒక సంస్కృతి, వాతావరణం, మానవ సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసే ఒక సంస్థ. పాఠశాల అంటే ఒక సంస్కృతి, వాతావరణం, మానవ సంబంధాల బాంధవ్యాలు ఏర్పాటు చేసే ఒక సంస్థ. పాఠశాల విధేంటి? విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచడం. పాఠశాల విధేంటి అంటే విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని
అభివృద్ధిపరచడం. మూర్తిమత్వ అభివృద్ధి తగు రీతిలో విలువ కట్టడం, ఇది పాఠశాల విధి. ఇక్కడ అనుకూల వాతావరణము అంటే పిల్లల భద్రతాభావంతో నిర్భయంగా ఉంటూ సమానత్వము, న్యాయము పాలించే సంబంధాలు కలదానినే అనుకూల వాతావరణం అంటారు. పిల్లలకు ఒక భద్రతా భావం ఉంటుంది, నిర్భయంగా ఉంటారు, సమానత్వము, న్యాయము పాలించే సంబంధాలు కలదే అనుకూల వాతావరణం. ఇక్కడ మూల్యాంకన లక్ష్యం ఏంటి అని చూస్తే, బోధన అభ్యసన రంగంలో 3 రంగాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. అవి ఏంటి? జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఈ 3 రంగాలు కూడా బోధన అభ్యసనలో అత్యంత ప్రాముఖ్యమైనవి. మానవ ప్రవర్తన అభివృద్ధిలో ముఖ్య అంశాలు కూడా 3 ఉన్నాయి. అవి యోచన, సంవేదన, కృత్యం. యోచన, సంవేదన, కృత్యం, ఇవి మానవ ప్రవర్తన అభివృద్ధిలో ముఖ్యమైన 3 అంశాలు. మూల్యాంకన ఉద్దేశం ఏంటి? బోధన అభ్యసన పద్ధతిని, పరికరాలను మెరుగుపరుచుకోవడం. మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం బోధన అభ్యసన పద్ధతిని, పరికరాలను మెరుగుపరుచుకోవడం. నిర్ధారించుకున్న లక్ష్యాలు పిల్లల్లో ఎంతవరకు సాధించబడ్డాయో, ఎంతవరకు పెంపొందించగలమో అంచనా వేయగలగడం, ఇది బోధన అభ్యసన ఉద్దేశం. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి సాధించిన ప్రగతిని కొలవడం. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి సాధించిన ప్రగతిని కొలవడం. ఫలితాల ఆధారంగా బోధనా ప్రక్రియలు మెరుగుపరుచుకోవడం. తర్వాత సృజనాత్మకత. ఈ సృజనాత్మకత అనేది బట్టి ప్రక్రియ కాకుండా విద్యార్థి వైఖరి, అభిరుచి, స్వతంత్రంగా అభ్యసించే సామర్థ్యాలు పరీక్షించడం. ఇదే సృజనాత్మకత. స్వతంత్రంగా అభ్యసించే సామర్థ్యాలు పరీక్షించడాన్ని సృజనాత్మకతగా చెప్పవచ్చు. విద్యార్థి భావ ప్రకటన సామర్థ్యాలు NCF 2005 ద్వారా మరింత పెరుగుతాయి. ఇక్కడ మూల్యాంకన స్థాయిలు 1, 2 తరగతులు ఏవైతే ఉంటాయో, ఈ 1, 2 తరగతులకు బాల్య ఆరంభ విద్యా దశలో ఎటువంటి మౌఖిక పరీక్షలు నిర్వహించరాదు. 1, 2 తరగతులకు. తర్వాత 3 నుంచి 8 తరగతులు నిర్వహించే పరీక్షలు పిల్లల దైనందిన జీవితంలో భాగంగా ఉండాలి. ఎవరికి? 3 నుంచి 8వ తరగతి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి నిర్వహించే పరీక్షలు వారి జీవితంలో భాగంగా ఉండాలి. అంటే వారు నిర్వహించే పనులు, వారి యొక్క జీవిత విధానాన్ని, ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి పరీక్షలు అనేవి నిర్ణయించాలి. యూనిట్ పరీక్షలు క్వార్టర్లీ, హాఫర్లీ పరీక్షల రూపంలో క్రమానుగత పద్ధతిలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించాలి. ఒక క్రమానుగత పద్ధతిలో యూనిట్స్, క్వార్టర్లీ, హాఫర్లీ అనేవి. ఆరోగ్య వ్యాయామ విద్యా అంశాలు కూడా చేర్చాలి. 8-3 అంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాలలో ఆరోగ్య విద్య, వ్యాయామ విద్యా అంశాలు కూడా చేర్చాలి. తర్వాత ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, యాక్ట్ నెంబర్ 35/2009. ఇది 2009లో చేయబడింది. ఈ చట్టం ప్రకారము పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కొట్టినా తిట్టినా అది నేరంగా పరిగణించబడుతుంది. పిల్లలను కొట్టినా తిట్టినా అది నేరంగా యాక్ట్ నెంబర్ 35/2009 పేర్కొంటుంది. విద్యా హక్కు చట్టం 2009. ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రయోగశాల ఉండాలి అని విద్యా హక్కు చట్టం 2009 పేర్కొంది. అభ్యసన వనరులు, ఇక్కడ ఉదాహరణ ఏంటి? పుస్తకాలు, కరదీపికలు, గ్రంథాలయాలు, విద్యా సాంకేతిక వనరులు, కట్టడాలు, మ్యూజియం, పంచాయతీ, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, అట్లాస్, మ్యాపులు, గ్లోబు, ఇవన్నీ అభ్యసన వనరులకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా SSA, ఈ సర్వశిక్ష అభియాన్ అనేది సైన్స్ బోధన సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు సమకూర్చడానికి నిధులను సమకూరుస్తుంది. ఇక సైన్స్ బోధన సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు సమకూర్చడానికి SSA నిధులను సమకూరుస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలలకు కంప్యూటర్లు కూడా అందించింది. NGOల సహకారంతో MPLED స్కీమ్ ద్వారా కూడా కంప్యూటర్లు అందజేయబడ్డాయి. తర్వాత SAP, NET, SIET దూరదర్శన్ సహకారంతో పిల్లల పాఠాలు టీవీ ఛానళ్ల ద్వారా ప్రచారం చేయబడుతున్నాయి. తర్వాత పిల్లల పాఠశాల క్లబ్బులు,
పిల్లల స్వీయనాన్ని ప్రోత్సహించేందుకు ఈ పాఠశాల క్లబ్బులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. వారి యొక్క స్వీయ అభ్యసన విధానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ యొక్క క్లబ్బులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ క్లబ్బులు ఏం చేస్తాయి? గ్రంథాలయ కమిటీ పుస్తకాల వాడుకను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఎన్సీఈఆర్టీ గ్రేడెడ్ రీడింగ్ సామాగ్రి అన్ని పాఠశాలలకు అందజేయబడింది. ఎన్సీఈఆర్టీ గ్రేడెడ్ రీడింగ్ సామాగ్రి అన్ని పాఠశాలలకు అందజేయబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.